పితృదేవతలకి పితృదోషం అనేది ఏ రకంగా సంభవిస్తుంది అంటే పితృపూజ సరిగ్గా చేయకపోతే. ఓకే. అంటే తల్లిదండ్రులు బతుకున్నంతకాలము కూడా జీవతో వాక్యకరణాత్తు, జీవించి ఉండగా తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు మంచి చెప్తే మంచి, చెడు చెప్తే చెడు. అలానే ఏ తల్లిదండ్రులు కూడా చెడు చెప్పరు కదా, మంచిగా చెప్తారు కదా. అట్లాగే జీవతో వాక్యకరణాత్, వాళ్ళ మాటకు ఎదిరించాము, నాన్న మాటగా అమ్మ మాటగా ఎదురు చెప్పాము అంటే మనకు ఒక మైనస్ జీవితంలో. అంటే మన ఎదుగుదలను మనం పాడు చేసుకున్నట్టే. ఓకే. ప్రత్యబ్దే భూరి భోజనాత్తు. సెకండ్ ఏమిటంటే చనిపోయిన తర్వాత వాళ్ళ కర్మకాండలు ఆచరించాలి. ఎందుకంటే వాళ్ళకి మన జన్మ ఇచ్చారు, ఇచ్చినందుకు వాళ్ళ రుణం ఎలా తీరుకుంటాం? పుట్టుకతోనే మనిషి 3 రుణాలతో పుడతాడు. ఫస్ట్గా మాతా పితృ రుణం, సెకండ్ దేవతా రుణం, 3 ఋషి రుణం. ఈ 3 రుణాలతో మానవుడు పుట్టేది. మరి తల్లిదండ్రులు కర్మకాండలు ఆచరించకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నుంచి డబ్బులు పంపించి మీరు చేసేయండి అనే కొడుకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అట్లా కాకుండా వాళ్ళు చనిపోతారు అన్న మూమెంట్లో అయినా కనీసం తెలుసుకుని దగ్గరగా ఉండి వాళ్ళకి ఏమైనా సపర్యలు చేయటము,